వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన దగ్గర నుండి ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన చాలామంది నాయకులు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని కావాలని చెప్పి వాంటెడ్గా టార్గెట్ చేసి మరీ అరెస్ట్ చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. నిన్న సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, అసలు లిక్కర్ స్కామ్ అంటే గుర్తుకొచ్చేది చంద్రబాబే, బాబు హయాంలోనే లిక్కర్ స్కామ్ చాలా ఎక్కువ జరిగిందని చెప్పి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, నిజంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో, అంటే జగన్ కన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు కదా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో లిక్కర్ స్కామ్ నిజంగా జరిగింది అనుకుందాం. తర్వాత 2019 ఎలక్షన్లో మీ ప్రభుత్వమే కదా అధికారంలోకి వచ్చింది. ఈ 2019 ఎలక్షన్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు సిట్ విచారణ వేసి చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ స్కామ్ మీద ఇన్ని కోట్లు దోచుకున్నారు, ఇలా చేశారు, అలా చేశారని చెప్పి పక్కా ఆధారాలు చూపించి ఎందుకు ఎంక్వైరీ వేయించలేకపోయారు అంటే, మీరు చెప్పే గాలి మాటలు నాకు అర్థం. నిజంగా మీరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి నిరూపించాలనుకుంటే మీరు సిట్ అధికారులను ఆదేశించి సిట్ విచారణ చేపట్టి, లేదంటే మీకు సంబంధిత సిబిఐయో ఈడీయో రకరకాలుగా మీరు నచ్చినటువంటి రకంగా కేంద్ర ప్రభుత్వానికి ఇంటిమేషన్ చేసుకుంటారు, ఎలాగైనా చేసుకొని చంద్రబాబు నాయుడు గారి మీద ఎంక్వైరీ చేయించవచ్చు. మరి ఎందుకు ఎంక్వైరీ చేయించలా అంటే, మీరు చెప్పేవన్నీ ఉపయోగం లేనని మాటలని చెప్పి క్లారిఫికేషన్గా అర్థమైపోతూ ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ రోజున లిక్కర్ స్కామ్ విషయంలో మిథున్ రెడ్డిని అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పి మాట్లాడుతున్నారు కదా. రాజ్ కసిరెడ్డి దగ్గర నుండి ఈరోజు మిథున్ రెడ్డి వరకు ఎవరైతే విచారణకు వెళ్తున్నారో, సిట్ అధికారులు విచారణకు ఆదేశిస్తున్నారో, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత విషయాలు బయట పెడుతున్నారు. ఇప్పుడు దొంగ ఎప్పటికైనా దొరకాల్సిందే, అది ఎంత తోడైనా సరే. ఇప్పుడు ఏ విషయమైనా సరే ఒక పిన్ టు పిన్ వెరిఫికేషన్ చేసి కింద స్థాయి దగ్గర నుండి గజ్జ దొంగ ఎవరైనా సరే తప్పు చేస్తే చట్టం ముందు అందరూ సమానమే. ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా అతిపెద్ద లిక్కర్ స్కామ్ అన్న విషయం, దీని మీద ఎంక్వైరీ జరుగుతుందన్న విషయం కూడా మీకు తెలుసు, దీని మీద సిట్ విచారణ జరుగుతుందన్న విషయం కూడా మీకు తెలుసు. దీన్ని కనుక విచారణ చేపట్టి లోతుగా వెళ్తే ఎవరెవరు అరెస్ట్ అవుతారన్న విషయాలు కూడా మీకు తెలుసు. అయితే మీరేం చేశారు, ముందస్తుగా హైకోర్టుకి వెళ్ళి మాకు ముందస్తు బెయిల్ మాకు ఇవ్వండి అని చెప్పి మీరు హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు తిరస్కరించడం, సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళడం, మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే మీరు ఖచ్చితంగా ఇరుక్కుంటారనే ఉద్దేశంతోనే కదా మీరు అందరూ ఇవన్నీ చేసింది. ఈ రోజున మళ్ళీ మీరు చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో ఒక నేరం మోపడం కోసం, ఏదో రకంగా బురద జల్లే వ్యాఖ్యలు చేయడం కోసం, మసిపూసి మారేడుగా చేసే విధంగా అటు తిప్పి ఇటు తిప్పి ఈ లిక్కర్ స్కామ్లో ప్రధాన ముద్దాయి చంద్రబాబు అని చెప్పి అటు తిప్పి చేయాలని చెప్పినటువంటి మీ కుతూహలం చూస్తుంటే మీ డ్రామా పండే అవకాశాలు 100% లేవు సార్. ఎందుకంటే ఇక్కడ వాస్తవాలు కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. సిట్టు విచారణ చేపట్టారు, ప్రతిదీ ఎంక్వైరీ చేసుకుంటూ వస్తాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మర్చిపోయినట్టున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు దశల వారీగా మద్యం తగ్గిస్తానని చెప్పి 2-3 ఊర్లకు ఉండే మద్యాన్ని తీసి 4వ ఊరిలో పెట్టి ఆ 3 ఊర్లు అక్కడికి వచ్చి తాగేంత మద్యాన్ని ఏరులై పారించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అక్కడ ఆన్లైన్ పేమెంట్లు ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయలే? ఎంతసేపు హ్యాండ్ టు హ్యాండ్ క్యాషేనా? నువ్వు క్యాష్ ఇవ్వు ముందు పట్టుకెళ్ళన్నట్టు ఎంతసేపు ఈ యొక్క హ్యాండ్ టు హ్యాండ్ క్యాష్ తప్ప డిజిటల్ మనీని ఎందుకు అక్కడ యాక్సెప్ట్ చేయలేదు? ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం కాదు, ఎక్కడ యావత్ చూసినా సరే ఫోన్పేలు, గూగుల్ పేలు, డిజిటల్ మనీ అసలు ఎక్కువ శాతం ఈ రోజున ఫోన్పే కొట్టే ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. అలాంటి తరుణంలో మీరు డిజిటల్ మనీని ఎందుకు యాక్సెప్ట్ చేయకుండా హ్యాండ్ టు క్యాష్ ఎందుకు తీసుకున్నారు? మళ్ళీ ఇంకొక విషయం మాట్లాడుతుంది ఏంటంటే, ప్రభుత్వమే మద్యం అమ్మితే ఎక్కడ స్కాములు జరుగుతాయి అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ప్రభుత్వం అధికారులకు మీ చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం, లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి అనే వార్తలు మనం చాలా వింటూనే ఉంటాం. లంచం తీసుకుంటూ పలానా డిపార్ట్మెంట్లో పలానా ఉద్యోగి రెడ్ హ్యాండెడ్ దొరికిపోయని చెప్పి ఇలాంటివి వింటూ ఉన్నాం. కానీ ప్రైవేటు ఉద్యోగి ఎక్కడైనా లంచం తీసుకుంటూ దొరికిపోయని చెప్పి ఇలాంటి వార్తలు మనం వింటామా? వినాం కదా. ఎక్కడైనా సింపుల్గా ఒక మ్యాటర్ అవుతుంది, ప్రభుత్వం హ్యాండ్లింగ్ చేస్తేనే, ప్రభుత్వం ఇలా చేస్తేనే ఇంత కుంభకోణం జరిగిందని చెప్పి క్లారిఫికేషన్ కనబడతా ఉంది. ఇప్పుడు ప్రైవేటీకరణ చేశారు కదా. ఇప్పుడు ఎక్కడికంటే ప్రభుత్వం ఏం చేసింది, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళేంటి అమ్మిన దాంట్లో ఇచ్చిన పర్సంటేజ్ ప్రభుత్వానికి కడతారు. ఇక్కడ సింపుల్ లాజిక్, ప్రభుత్వం దానికి సంబంధించి బిల్లు చూపిస్తుంది. వాళ్ళు ₹10 అమ్ముతున్నారు, రూపాయి అమ్మిదారు అనుకో, ₹10 ఉన్నదాన్ని రూపాయి అమ్మారనుకో, లైసెన్స్ క్యాన్సిల్ చేస్తున్నారు, సీజ్ చేస్తున్నారు, వేరే వాళ్ళకి ఇస్తున్నారు, అన్నీ కరెక్ట్గా పకడ్బందీగా జరుగుతూ ఉన్నాయి.
ఇచ్చిన మద్యంలో మీరు అమ్మిన దాంట్లో ఎంత పర్సెంట్ ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి క్లారిఫికేషన్ ఉందో అవన్నీ లావాదేవీలను చాలా క్లారిటీగా ఉంటున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం హ్యాండ్లింగ్ చేసేటప్పుడు ఆ ప్రభుత్వం లెక్కలు చూపించాలి కదా, మీరు అమ్మింది ఆ పైగా నాసిరకం ముందని చెప్పి చాలా క్లారిఫికేషన్గా ఉంది. దాన్ని తాగి అనేక మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పి దాని మీద కూడా ఎంక్వైరీలు కూడా జరుగుతూ ఉన్నాయి. రూ. 50 దొరికేటువంటి చీప్ లిక్కర్ని 100, 150, 200, 250 ఆ రేంజ్లో అమ్మారంటే మరి మిమ్మల్ని ఏమనుకోవాలి? అంతేకాకుండా బినామీల పేరు పెట్టి విదేశాలకు ఈ యొక్క మనీని ఎక్స్పోర్ట్ చేశారని చెప్పి ఇలాంటి ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో మీరు ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా మద్యం స్కామ్ చేశారని చెప్పి మాట్లాడటం ఎంతవరకు కరెక్టో? ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించి కొంతమంది నాయకుల పేర్లు వినపడతా ఉన్నాయి. దీని వెనక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాటలు కూడా వినపడతా ఉన్నాయి. ఖచ్చితంగా ఎంతటి వారైనా సరే లిక్కర్ స్కామ్ విషయంలో కనుక ఈ వాస్తవాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు ఒకసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూడండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో సీఎంని కూడా అరెస్ట్ చేశారు. పక్క రాష్ట్రం తెలంగాణ కేసీఆర్ గారి కూతురు, అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అలాంటి తరుణంలో కేసీఆర్ గారి కూతురు కవితని కూడా అరెస్ట్ చేశారు. కొంతమంది ఎంపీలని, ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించినటువంటి ఒక ఎంపీని కూడా అరెస్ట్ చేసినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? లిక్కర్ స్కామ్ అనేది జరిగింది కాబట్టి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో. సో దాంట్లో ప్రధాన ముద్దాయిలు ఎవరైతే వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయడం, జైలు శిక్ష పడేలా చేయడం, అనుభవించడం, బయటకు రావడం అన్నీ బయటకు వచ్చినాయి. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 4,000 కోట్ల రూపాయల వరకు ఎంతో సంథింగ్ జరిగిందని చెప్పి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో ఈ ఆరోపణలు నిజమా అబద్ధమా అనేది కొన్ని రోజులు తెలిసిపోతుంది. ఎందుకంటే ఎంక్వైరీలు జరుగుతున్నాయి కదా. నిజాలు నిర్ధారణ చేయాల్సింది ఆ యొక్క కోర్టులు, ఆ యొక్క ఈడీ సంబంధించిన వీళ్ళందరూ అధికారులు వీళ్ళందరూ ఉన్నారు. సంబంధిత ఆధారాలని సేకరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీని మీద ఎవరైనా సరే నిజంగా ఆరోపణ కనుక ఇది నిజమైతే దోషులు ఖచ్చితంగా కఠినంగా శిక్షించబడతారు. సో ఈరోజు మీరు ప్రెస్ మీట్లు పెట్టేసి దౌర్జన్యంగా అరెస్టులు చేస్తున్నారు, అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు కావాలని చేస్తున్నాడని చెప్పి ఇలాంటి బురద జల్లే వ్యాఖ్యలు చేయడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఎందుకంటే మిథున్ రెడ్డి ఒక్కసారి కదా 2-3 సార్లు ఎంపీకి గెలిచినటువంటి వ్యక్తి. సో దాంట్లో ఉన్న లావాదేవీలు ఏంటి, ఎలా ఏంటి, ఏం చేయాలని చెప్పి పకడ్బందీగా అన్నీ తెలిసినటువంటి వ్యక్తి. అందులో ఎంత దానికి ముందు వెనక ఎవరెవరు ఉన్నారు ప్రతిదీ ఎంక్వైరీ చేస్తున్నారు. కసిరెడ్డిని ఎంక్వైరీ చేస్తే కొన్ని విషయాలు కక్కేసాడు. ఆ పైగా విజయసాయిరెడ్డి A2గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి A2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఆల్రెడీ క్లారిఫికేషన్ ఇచ్చాడు. మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడే అతను చాలా క్లారిటీగా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ జరగడం వాస్తవం, కొంతమంది అధికారులను పట్టుకొని ఎంక్వైరీ చేస్తే కుంభకోణం అంతా బయటపడద్ది. ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ కొన్ని వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. ఖచ్చితంగా దీని మీద సిట్టు విచారణ చేపడితే దోషులు ఖచ్చితంగా బయటపడతారు, శిక్షింపబడతారు. సో అని చెప్పి ఇక్కడ విజయసాయిరెడ్డి చాలా క్లారిఫికేషన్గా చెప్పారు. సో ఎంత చెప్పిన తర్వాత కూడా మీరు ఇప్పుడు ఈరోజు ఏం మాట్లాడారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి దేవుడు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చాలా మంచోళ్ళు, కావాలని చెప్పి అరెస్టులు చేస్తున్నారు, కావాలని చెప్పి వాంటెడ్గా టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఉపయోగం లేని తప్ప మీరు మీ పని మీరు చేసుకుంటే చాలా మంచిది. అవతల వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కానీ వాస్తవాల్ని ప్రజలకి తెలియపరచాల్సిన బాధ్యత మనకుంది కాబట్టి మీరు వాస్తవాలు తెలియపరచండి. లిక్కర్ స్కామ్ విషయంలో ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాడు, లేదంటే ఖచ్చితంగా నిర్దోషిగా బయటకు వస్తాడని చెప్పి ఇలాంటి మాటలు చెప్పాలి. కానీ మీరు వేరే రకంగా మాట్లాడి వేరే పార్టీల మీద బురద జల్లే వ్యాఖ్యలు చేయడం ఇది మాత్రం కరెక్ట్ కాదు. సో ఖచ్చితంగా మీ మీద కూడా ఎంక్వైరీ రాబోద్ది. ఇలాగా తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ తప్పుడు ఆలోచనగా చేస్తే ఖచ్చితంగా మీరు కూడా ప్రతిదానికి శిక్ష అనుభవించాల్సిందే.